దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకడే వస్తా నీ కొడుకు హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూస్ ఎవరైనా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్తో అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. మీరు కూడా రెడీ వేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ తెచ్చాను. ఇంపోర్ట్ వేసుకున్న ఆటోమోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది రూపీస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ డౌన్లోడ్ వేసుకోండి. డౌన్ వేసుకొని ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ రెడీ టెక్స్ట్ అని ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫండ్స్ అని ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫండ్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్ వేసుకున్న ఫాంట్ లింక్ ఇలా ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అన్ని టెక్స్ట్లెట్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ పేర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా యాడ్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఫింగర్స్తోనే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ పేర్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి కనిపించేలాగా. సో మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫోటో లేయర్స్ ఉన్నాయి, లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేయండి. కాపీ లేయర్స్ చేసుకోండి. ఇక్కడ వీటి మోడ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ అని చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. సేమ్ ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు మనం పేస్ట్ చేసిన ఫోటో లేయర్స్ కూడా రీప్లేస్ చేసుకోండి. సేమ్ మళ్ళీ వీటి మోడ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ అని చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. సేమ్ ఇలానే ఇక్కడ కూడా ఏమైనా రీప్లేస్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ 8.5 దగ్గరకు వచ్చేసి మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇక్కడ ఈ రీప్లేస్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ 10.5 దగ్గరకు వచ్చేయండి. ఇక్కడ ప్లస్ అని చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. పేస్ట్ లేయర్ వేసేసి ఇక్కడ ఈ ఫొటోస్ కూడా రీప్లేస్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ 12.3 దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ అని చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. పేస్ట్ లేయర్ వేసేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ యారో క్లిక్ చేయండి. సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫోటోస్ అన్ని రీప్లేస్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. ఇప్పుడు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన డౌట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మారుతుంది, మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోండి.